దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు. ప్రతిరోజు ఈ ఉదయకాలము వాక్యాన్ని మీరు వింటున్నారని నేను నమ్ముతున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. చాలా శ్రద్ధగా మరి భయభక్తులతో ఈ వాక్యాన్ని మనం విందాము. చూడండి, యెషయా రాసిన గ్రంథము 54వ అధ్యాయములో ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడింది అంటే, నీవు నీతిగల దానివై స్థాపించబడదువు, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుండురు, భీతి నీకు దూరముగా నుండును. ఇక్కడ భయపడక్కర్లేదు అని వాక్యం తెలియజేస్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రతి మనిషి కూడా ప్రతి ఒక్క విషయంలో భయపడుతూ ఉన్నాడు. ఈ భయము మనుషుల నుంచి ఎలాగా విడుదల కలిగిద్దో, ఏమి చేస్తే ఆ భయము నుండి మనము తప్పించబడతామో అది మనం నేర్చుకుందాం ఈరోజు. మొదటిగా మనకి ఆ భయము తొలగిపోవాలంటే మనం యథార్థంగా ఉండాలని వాక్యం మనకి రాయబడి ఉంది. అందుకనే బైబిల్లో రాసి ఉండేది, యథార్థమంతులు, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. ఈ రోజున నీవు యథార్థంగా ఉండటానికి ప్రయత్నం చేయి. ఒకవేళ నీ కళ్ళ ముందు అన్యాయస్తులు ఉండొచ్చు, నీకు అన్యాయమే చేయొచ్చు, కానీ నువ్వు యథార్థంగా ఉండగలిగితే దేవుడు నీలో ఉన్న భయాన్ని తొలగిస్తాడు. అప్రియమైన దేవుడి బిడ్డలారా, ఏ విషయంలో కూడా నువ్వు బలహీనపడాల్సిన అవసరం లేదు. నీకు వస్తున్న దాంట్లోనే సంతోషించు. నీకు వస్తున్న దానిని బట్టే ఉన్నదాన్నే తిని సంతోషించు. కానీ ఇక నువ్వు దేవునికి దూరమయ్యే ఆలోచనలు నీలోకి రానికూడదు. యథార్థంగా ఉండు. యథార్థవంతుల చుట్టూ దేవుని కాపుదల ఉండిద్ది. ఎటువంటి భయం ఉండదు. దానియేలు సింహాల బోనులో యథార్థంగా ఉన్నాడు. అందుకనే ఆయన అంటాడు, నేను దేవుని దృష్టికి నీతి గలవాడినని నీవెంచి ఉన్నావా అని అడుగుతాడు. నీవు సేవిస్తున్న దేవుని రక్షించును కదా అంటాడు. అంటే దానియేలులో యథార్థతని దేవుడు చూశాడంటే, అందుకే సింహాల బోనులో కూడా విడుదల పొందుకున్నాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు యథార్థంగా ఉంటే నీ మీదకి వస్తున్న ప్రతి ఆపద, శ్రమ, నింద, అవమానాలు దేవుడు తొలగించి నీకు ఆయన సహాయం చేస్తాడని ఇక్కడ మనకి రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, కానీ ఎప్పుడు మనలో నుండి భయాన్ని దేవుడు తీసివేస్తాడు అంటే, మనము దేని గురించి అయితే భయపడుతున్నామో, కలవరపడుతున్నామో, ఆ కలవరము, ఆ భయముల నుంచి మనం పక్కకు రావాలి. ఎందుకంటే దేవుడు అంటాడు, నువ్వు ఏ విషయంలో బంధించబడుతున్నావో, బాధించబడుతున్నావో, ఎవరు నిన్ను శోధిస్తున్నారో వాళ్ళ చేతుల నుంచి నిన్ను దేవుడు విడిపిస్తాడని నమ్మాలి. దేవుడు కొరకు నువ్వు ప్రతి విషయంలో ముందుకి అడుగులు వేయాలి. నీ కడుపులో ఉన్న భయముల నుంచి నువ్వు విడుదల రావాలి. అప్పుడు దేవుడు నీ భయాన్ని తొలగిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో సంచరించిన నేను దేనికి భయపడను అంటున్నాడు. అంటే జరగబోతున్న ప్రమాదాలను బట్టి భయపడవద్దు. ఆ ప్రమాదాలను దేవుడు తొలగిస్తాడు. నీవు భయపడకుండా ధైర్యంగా ముందు కొనసాగించబడు. నీతిగా ఉండు. దేవుడు నీకు మేలుకరమైన కార్యాలు చేస్తాడు. నీ దేవుడిని నీ కుటుంబాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన కృపా సత్య సంపూర్ణుడా, నీకు స్తోత్రములనైనా. ఈ వాక్యాన్ని ఎవరు వింటున్నారో వారిని దీవించండి. వారు ఏ విషయంలో భయపడుతున్నారో వారి భయమును తొలగించండి. యథార్థంగా ఉంటకు భయం అనేది వాళ్ళలో లేకుండా మీరు చేయమని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించమని ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న వారిని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాము.